తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ మెరికల్ లాంటి ఇద్దరు ఐఏఎస్ అధికారులు అమాంతం వార్తల్లోకి ఎక్కారు. ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఓ అధికారి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మరో ఐఏఎస్ అధికారి తెలంగాణ ప్రభుత్వంలో పని చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్ అధికారులు ఈ ఇద్దరికి చాలా మంచి పేరుంది. నిజాయితీ పరులు, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు, కష్టపడి పని చేస్తారని ఇద్దరు గురించి చెప్పుకుంటూ ఉంటారు. ప్రభుత్వాలు మారినప్పుడు కీలకమైన అధికారులు కూడా మారుతూ ఉంటారు. కొత్తగా కొలువు తీరే వారి ఆలోచనలకు అనుగుణంగా ఉండే అధికారులనే కొత్త పాలకులు తమ టీంలో చేర్చుకోవాలని భావిస్తారు. ఆ క్రమంలోనే తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అటు ఇటు మారుతున్నారు. కొన్ని వ్యవస్థల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం నడుం బిగించింది కూడా. నిన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక అధికారిగా బాధ్యతలు వహించిన స్మితా సబర్వాల్ కేసీఆర్ హయాంలో సీఎంఓలో ముఖ్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2001 ఐఏఎస్ క్యాడర్కు చెందిన స్మితా సబర్వాల్ ఉమ్మడి ఏపీలోనూ, విభజన అనంతరం తెలంగాణలోనూ వివిధ శాఖల్లో పనిచేశారు. కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్గా అద్భుతంగా పనిచేశారని పేరు తెచ్చుకున్నారు. ఆమె పనితీరు, అంకితభావం మెచ్చుకుని కేసీఆర్ ఆమెకు సీఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో పాటే నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొలువు తీరారు. రాష్ట్రంలో నీటిపారుదల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి స్మితా సబర్వాల్ హాజరు కాలేదు. ఆమె కేంద్ర సర్వీసుల్లో చేరాలని ఉబలాట పడుతున్నారని, కేంద్రంలోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె ఒక ట్వీట్లో తాను కొత్త సవాళ్లకు ఎప్పుడూ రెడీగా ఉంటానన్నారు. 23 ఏళ్ల కెరీర్ను ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టిన స్మితా సబర్వాల్ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఒక్క అవినీతి ఆరోపణ గానీ, వివాదం గానీ స్మితా సబర్వాల్ పై ఇంతవరకు లేదు. ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోవడం రాష్ట్రానికి నష్టమే అంటున్నారు నిపుణులు. స్మితా సబర్వాల్ ఢిల్లీ వైపు చూస్తూ ఉన్న తరుణంలోనే ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక పదవిలో ఉన్న మరో ఐఏఎస్ అధికారి హైదరాబాద్ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆ ఐఏఎస్ అధికారి ఎవరో కాదు, ఆమ్రపాలి. 2010 బ్యాచ్కు చెందిన ఆమ్రపాలి డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా సీరియస్ అవుతారు. ఎంతో నిజాయితీగా పనిచేస్తారామె. గతంలో తెలంగాణలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గాను, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గాను పనిచేశారు. ఇక ఆమె నిజాయితీని వచ్చి 2020లో ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. అలా ఆమె పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీ అయిపోయారు. అత్యంత చిన్న వయసులో ఆ హోదా పొందిన అధికారిగా చరిత్ర సృష్టించారు. ఇద్దరు మహిళా అధికారులే. ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తారు ఈ ఇద్దరిని. మరి స్మితా సబర్వాల్కు కేంద్రం నుంచి పిలుపొస్తుందా? ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వం వెల్కమ్ చెప్తుందా అన్నది కాలమే చెప్పాలి.